జనగామ జిల్లా మరియపురం గ్రామ సర్పంచ్, తరిగొప్పుల మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ప్రజా నాయకులు బిరెడ్డి జార్జ్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనపై జేఎన్టీవీ ప్రజాభిప్రాయం. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ, 2000 ఇచ్చే పింఛను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొండమించి కాళ్ళు కడిగిండయో, కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ, రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, మిషన్ కోకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు, తొలగించినాడు రకండ నీళ్లు, ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు, అభివృద్ధి గాయనే మారు పేరు, నీళ్ళకాల సృష్టికర్త కేసీఆర్. సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించేనమ్మ, పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ల దిక్కైనాడు, 400 గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు, మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత, అడగకుండానే అన్ని చేసే ఆత్మబంధువై మనల చూసే అందరూ తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా దండి ధైర్యాన్నిచ్చే దళిత బంధు, గుండె నింపరమాయ బీసీల బంధు, అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు కట్టిస్తానండు, సాయమై వచ్చింది మైనార్టీ బంధు, ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్, వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, ప్రజల క్షేమమే కోరెనయ్యో, సంక్షేమ పథకాల సర్కారయ్యో, కష్టజీవుల సర్ది పువ్వైనోడు, తెలంగాణ బతుకు తొవ్వైనోడు. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లలల్లా
విద్యకు నిలయమైన గురుకుల పాఠశాలను నేడు ఆడబిడ్డల ఆత్మ గౌరవమాయే 3000తోని సౌభాగ్య లక్ష్మి 15 లక్షల ఆరోగ్య రక్ష కేసీఆర్ మనకు శ్రీరామ రక్ష ప్రగతిలోన పరుగులెంతకాను పాలనకింకెవరు సాటిరారు ప్రపంచ దేశాల కొనియాడిన తీరు మళ్ళీ రావాల గులాబీ సర్కారు సారే మన సారే కేసీఆరే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో మనం ఇప్పుడు తరుగుపుల మండలం మరియాపురం గ్రామంలో ఉన్నాం. మరి మరియాపురం గ్రామంలోని ఈ యొక్క సర్పంచ్గా బీరెడ్డి జార్జి రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి ఈ ప్రాతినిధ్యం 5 ఏళ్ల పాటు ఇక్కడ సర్పంచ్గా కొనసాగింది. మరి కొనసాగిన నేపథ్యంలో ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అంటే ఈ సర్పంచ్ గారు ఇక్కడ ఈ గ్రామానికి అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీగా గుర్తించాలి. అదే నేపథ్యంలో ఆ యొక్క చిన్న హామ్లెట్లను కూడా గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పేసి అభిప్రాయంతో ఈ గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీగా గుర్తించడం జరిగింది. గుర్తించిన నేపథ్యంలో ఈ జార్జి రెడ్డి గారు ఈ గ్రామానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇక్కడ ఈ మండలాన్ని కూడా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా కూడా కొనసాగిండు జార్జి రెడ్డి గారు. ఆ నేపథ్యంలో ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆ గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. మనం మాది సీసీ రోడ్లు వేసిండ్రు, మనకు కాలువలు ఉంటే కాలువలు చేసిండ్రు, అన్నీ మాకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసిండ్రు అన్నీ. ఇప్పుడు మాకు అప్పుడు గ్రామంలో ఏది తెచ్చుకోవాలన్నా కూడా మేము అక్కడ తరుగుపులో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడనే మా గ్రామం పంచాయతీనే ఏదైనా కూడా చేసుకోవడానికి మాకు వీలు పడ్డది. మాకు మంచిగానే అన్నీ సర్పంచ్ నుండి చేసిండు. ఇట్లా చెట్లుగా పెంచడం కానీ వైకుంఠ పాలు అన్నీ చేసిండు. గోపు శౌర్యులు గారు మనతో ఉన్నారు. మరి గోపు శౌర్యులు గారు మేడం గారు గతంలో తరుగుపుల కింద గ్రామం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ పని అయినా సులువుగా అవుతుందా, మళ్ళీ తరుగుపులకు వెళ్తున్నారా, గ్రామాన్ని బీరెడ్డి జార్జి రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ విధంగా కొంచెం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం జరిగింది ఈ గ్రామాన్ని? ఇక్కడ ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ వచ్చిన కాడి నుంచి ఏదైనా ఇక్కడికి అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. మేము తరుగుపలో ఏ పని లేకుండా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ. మరి ఇంకా జార్జి రెడ్డి గారు ఏ విధంగా ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేశారు? మంచిగా అన్ని అభివృద్ధి చేసిండు, మోరీలు కట్టించిండు, రోడ్లు వేపించిండు, ఆడ అది కట్టించిండు, నర్సరీ అవన్నీ ఉన్నాయి అన్నట్టు మంచిగానే చేసిండు. అదేవిధంగా ఇక్కడ మనతో జోస్పిన్ మేడం గారు ఉన్నారు. జోస్పిన్ మేడం గారు ఇక్కడ చూస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది తన మాటలు అడిగి తెలుసుకున్నారు. జోస్పిన్ గారు మేడం చెప్పండి, ఈ గ్రామాన్ని బీరెడ్డి జార్జి రెడ్డి గారు ఏ విధంగా ముందు నడిపించింది? ఇంతకు ముందు అంటే నాయన ఉన్న రోజుల నుంచి నాయన చేసిండు, తర్వాత బాబు సర్పంచ్ అయ్యి 5-6 ఏళ్ల నుంచి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఎస్సీ కాలనీకి గ్రేవ్ యార్డ్ స్థలదాతలు వేరే, కానీ డెవలప్ చేసిందంతా తమ్ముడు హయాంలోనే. ప్లస్ తన సొంత భూమి ఉంటే కనుక నర్సరీకి కూడా ఫ్రీగా ఇచ్చాడు. అది మన ఊర్లో అంటే రోడ్లు వేయటం కానీ ఇంక వేరే కార్యక్రమాలు ప్రతి నెల గ్రామ సభలు పెట్టించటం కానీ, గ్రామంలో ఏ పంచాయతీ బోర్డు కూడా లేదు. అది వెలికి తమ్ముడే స్వయంగా తీసుకొని వచ్చింది తిప్పలవాడి. మామూలుగా తరుగుపల కింద ఉండే మాది, మా విలేజ్ తరుగుపల కింద పంచాయతీ బోర్డు కిందనే ఉండేది, కానీ సొంతగా తీసుకొని వచ్చింది ఇక్కడికి. అన్ని తన సొంత ప్లేస్ లోనే పెట్టించిండు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ తన ఆఫీస్ అంతా తన ఇంట్లోనే పెట్టించుకున్నాడు. ఎందుకంటే సొంత ప్లేస్ మా గవర్నమెంట్ ప్లేస్ ల్యాండ్లు లేవు మా ఊరికి, కాబట్టి ప్రస్తుతానికైతే తను ఉన్నంత కాలం తన సొంత బిల్డింగ్ లోనే పెట్టి దాన్ని నడిపించాడు. ఇప్పుడు స్థలం లేక కూడా అది ఇంకా పెండింగ్ లో ఉంది. అట్లనే ఇక అప్పుడు బాబు చేసిండు, ఇప్పుడు తమ్ముడు చేసిండు. ఎంత డెవలప్ అవసరం ఉందో ఊరికి అన్ని కార్యక్రమాలు ఆల్మోస్ట్ అన్ని చేతనైన కాడికి వాళ్ళు ఆయన సొంత డబ్బులు కూడా పెట్టి చేసిండు. ఇక అది దేవుని కృప, దేవుని దయ. ఊరోళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏమనుకున్నా ఆయన చేసే వరకు ఆయన చెప్తున్న కాడికి చేసిండు ఉన్న సర్పంచ్ కాలంలో.
ఆ, ఆ, ఇప్పుడు గుడి దగ్గర స్థలం కూడా అంతకుముందు పాతది గవర్నమెంట్ స్కూల్ ఉండే ఆ గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా తెప్పించాడు, అంగన్వాడీ స్కూల్ కూడా బాగా తెప్పించాడు. ఆ ప్లేస్ ఖాళీ అయిందన్నమాట. ఇప్పుడు ఆ స్కూల్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లాగా తయారు చేసి అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టించాడు దాంట్లో, క్రీడా ప్రాంగణం. మళ్ళీ ఈ మోరి ఊర్లో అసలు లేకపోతే ఊరు నీళ్ళన్నీ వరద ఊర్లోకే వచ్చేది. పెద్ద మోరి కట్టించిన తర్వాతనే ఊరు కొంచెం నీట్ గా ఉంటుంది, నీళ్ళన్నీ అడిపోతాయి చెట్లోకి. వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉండేది, బాగా చాలా ఇబ్బంది ఉండేది, నీళ్లు బాగా పోయేది ఊరి మించి పడి బురద ఇళ్లలోకి, అంటే డౌన్లో ఉంటే ఇళ్లలోకి కూడా వచ్చేది. కానీ ఆ పెద్ద మోరి అది చాలా ఏమంటారు కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. దాన్ని కూడా గవర్నమెంట్ ఏమిచ్చిందో మాకు తెలియదు, కానీ ఆయన మాత్రం శ్రమపడి మొత్తం దాన్ని చేసి అంతవరకు చేసిండు. బాగా కష్టపడ్డాడు, అంత డబ్బు పెట్టి. ఆయనకి ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు చేసిన సర్పంచ్ కాలంలో తన సొంత డబ్బే ఖర్చు పెట్టి కార్యక్రమాలన్నీ పర్ఫెక్ట్గా నడిపించిండు, మీటింగ్ నడిపించింది. ఏ కార్యం ఉన్నా ఊరికి ఎంతవరకు మనం నిలదొక్కుకోరామో అంతవరకు తన డబ్బు కూడా ఖర్చు పెట్టి చేయించింది. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా మనతో మర్యాపురం గ్రామానికి చెందిన బాలశివరెడ్డి గారు మనతో ఉన్నారు. మరి బాలశివరెడ్డి గారు కూడా ఈ గ్రామంలో పెద్ద మనిషిగా కొనసాగుతున్నారు. కొనసాగుతున్న నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న బీరెడ్డి జార్జి రెడ్డికి చేదురు బదులుగా ఉంటూ అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మరి పాల్గొన్న నేపథ్యంలో ఈ గ్రామాన్ని బీరెడ్డి జార్జి రెడ్డి గారు తనను యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న నేపథ్యంలో తను గ్రామస్తులకు ఇచ్చిన హామీలు ఏంటి, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారనేది బాలశివరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మర్యాపురం గ్రామం బీరెడ్డి బాలశివరెడ్డి నా పేరు. ఇక్కడ గ్రామంలో ఇంతకుముందు మా గ్రామ పంచాయతీ తరుగుపల శివారు కిందనే ఉండే తర్వాత మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు 500 ఓట్లు ఉంటే ఇంకా గ్రామ పంచాయతీ అని అప్పుడు గ్రామ పంచాయతీ ఒకటి ఇచ్చారు మాకు. గ్రామ పంచాయతీ ఇచ్చినాక బీరెడ్డి జార్జి రెడ్డిని అప్పుడు యునానిమస్గా ఎన్నుకున్నాం మేము. ఎన్నుకున్న తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసిండు, కానీ బిల్లులు కూడా సరిగ్గా రాలేదు ఇప్పటికి కూడా. మెయిన్గా అయితే ఇంకా మా గ్రామంలో సీసీ రోడ్లు మెయిన్, మళ్ళీ మా ఊరి మీదకి వరద వచ్చేది ఉండే నీళ్లు రోడ్ల మీదకి, అది రాకుండా ఒక మోరి కట్టించింది, పెద్ద మోరి. ఆ మోరి ఒకటి బాగా ఊరికి సేవ్ చేసింది. కాలనీలో మొత్తం ఇంతకుముందు రోడ్లు మంచిగా లేకుంటే మట్టి పోయించాడు అన్ని ప్రస్తుతానికి. అవి శ్మశాన మాటికి ఒకటి సీసీ కెమెరాలు పెట్టించారు. 32 కెమెరాలు ఉన్నాయి ఊర్లో ఇప్పుడు. నర్సరీకి జాగ మాదే సొంత జాగిచ్చినాం. అది శ్మశాన దానికి వాళ్ళు తిరుమడలు జాగిచ్చిండ్రు. ఎవరు ఇన్నారెడ్డి అలక్స్రెడ్డి అన్న వాళ్ళు జాగిచ్చిండ్రు శ్మశాన మాటికి. ఇక్కడ మేము ఇంకా పిల్లలు ఆడుకునే గేమ్స్ది క్రీడా ప్రాంగణం కూడా అక్కడ పెట్టించినాం. ఇక్కడ ఇటు కూడా సీసీ రోడ్డు ఉన్నది, ఇక్కడ మధ్యలో సీసీ రోడ్డు పోసిండు. ఊరికి చాలా సేవ చేసాడు బీరెడ్డి జార్జి రెడ్డి గారు. పేదలకు కూడా అంటే ఊళ్ళో ఉన్న చనిపోయినప్పుడు కూడా మనిషికి కుటుంబానికి ఒక 5,000 చొప్పున, చనిపోయినప్పుడు బియ్యము కానీ లేకపోతే 5,000 రూపాయలు కానీ ఇచ్చిండు ఎస్సీ వాళ్ళకి, SC/ST వాళ్ళకి అట్లా. ఇప్పుడు ఇంకా మాకు అంటే జార్జి రెడ్డికి అయితే ఇంకా ఇప్పుడు సుమారుగా 60 నుంచి 70 లక్షల బిల్లు కూడా రావాలి. ఇంకా బిల్లు రాలేదు. మరి ఇప్పుడు మొత్తానికి 5 ఏళ్ల కాలంలో జార్జి రెడ్డి పరిపాలన మీకు సంతృప్తినిచ్చిందా? సంతృప్తి ఇస్తేనే ఇవన్నీ ఉన్నాయి. పెట్టుబడి పెట్టినప్పుడు డబ్బులు రాకుండా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చేసేవాళ్ళు ఈ రోజుల్లో? డబ్బులు లేకుండా సొంత డబ్బులు 60 లక్షలు పెట్టినట్టే ఇంకా మంచి చేసినట్టే. కానీ నచ్చని వాళ్ళకి మంచి చేయలేదు అనుకుంటారు. చేసింది డెవలప్ మాత్రం చూస్తే తెలుస్తుంది అది. ఇంకా మా గ్రామానికి కూడా ఇప్పుడు ఇంకోటి అది కావాలి, ఏంది గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు ఇక్కడ ఇంకా. సరే, ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది? అంటే వృద్ధాప్య పింఛన్లు కానీ ఇతర వికలాంగ పింఛన్లు కానీ? వృద్ధాప్య పింఛన్లు చాలా ఉన్నాయి. 80% మా గ్రామంలో అందరికీ
పింఛన్స్ వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి అందరికీ. కళ్యాణ లక్ష్మి కూడా 20 మందికి వచ్చింది ఇక్కడ. మళ్ళీ వీళ్ళు చచ్చిపోతే ఇంకా 5 లక్షలు కూడా ఉన్నాయి చూడండి, అవి కూడా వచ్చినాయి. అవి బీమా పథకం కూడా వచ్చింది. అవి 10 మంది 8 మందికో ఏమో వచ్చినాయి. అవి కూడా 5 లక్షలు చొప్పున బాగానే ముఖ్యంగా ఈ మనతో బీరెడ్డి ఎలిజబెత్ గారు ఉన్నారు. మనది బీరెడ్డి ఎలిజబెత్ గారు మేడం గారు ఇక్కడ జరిగిన ఏంటంటే బీరెడ్డి జార్జి రెడ్డి గారు సర్పంచ్ కొనసాగిన కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయడం జరిగిందని దాంతో ఎలిజబెత్ గారితో అడిగి తెలుసుకున్నాం. ఎలిజబెత్ గారు చెప్పండి, ఈ బీరెడ్డి జార్జి రెడ్డి గారు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి పదం నడిపించడం జరిగింది? అన్ని విషయాలలో బాగానే అభివృద్ధి వచ్చిండు. ఎందుకంటే రోడ్లు వేసిండు, ఈ ఊళ్ళో సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు వేసిండు. తన సొంత భూమిని అది శ్మశాన వార్డు అది ఇచ్చిండు, నర్సరీకి ఇచ్చిండు. నీళ్ళు మాకు మంచి నీళ్ళు కూడా సౌలకి ఇచ్చిండు. అన్ని రకాలుగాను అనేది ప్రతి ఒక్క షెట్లు పెట్టించిండు. ఉపాధి హామీ పథకాల్లో అందరినీ చేర్చి అందరితో చేపించిండు. పనులు కూడా చేపించిండు, మేము అందరం చేసినాము. గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అందరూ? కొంతమంది అబ్బాయి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. అట్లా మాకైతే బాగానే చేసిండు. మా ఊరికి అయితే చాలా ఎన్ని విధాలు చేయాలో అన్ని విధాలు చేసిండు. మాకు తలగుప్పల్లో ఉన్నప్పుడు ఒక్కటి కూడా ఏది రాలేదు. మాది గ్రామ సర్పంచ్ అయినాకనే జార్జి రెడ్డి చేసిండు. మా ఊళ్ళో ఓట్లు వేయడానికి కూడా ఛాన్స్ వచ్చింది. మా ఊళ్ళో మేము వేరే ఊరు పోయి ఓట్లు వేయాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఊళ్ళోనే ఓట్లు ఎత్తానికి. మొత్తం ఎలా ఉంది? ఎలా అనిపించింది? మాకైతే మంచిగా ఉంది అయ్యా. కొంతమంది పడుతుంది, కొంతమంది పడతారు. నాకైతే ఓకే. చెప్తే మోడీ కట్టించిండు. తన సొంత జాగానే దానికి ఇచ్చిండు. వాటర్ స్టాండ్, వాటర్ ట్యాంక్ ఎత్తి తన సొంత జాగే బస్ స్టాండ్ కట్టించిండు. సొంత డబ్బులతోటే. బస్ స్టాండ్ ఎవరి పేరు కట్టించారు? వాళ్ళ నాన్న పేరు పెట్టిండు. అంటే స్థలదాతలు వేరు, అంటే స్థలం వాళ్ళు అప్పట్లో ఇచ్చినప్పుడు రోడ్డు మీద స్థలం దాంట్లో మాత్రం బస్ స్టాండ్ కట్టించిండు. ఏం పేరు వాళ్ళ నాన్న పేరు? బీరెడ్డి మారెడ్డి. బీరెడ్డి మారెడ్డి మీద బస్ షెల్టర్ నిర్మించింది. ఇంకా ఈ నర్సులు వచ్చిన వాళ్ళు వచ్చిన ప్రతి క్యాంపుని పెట్టించుండు. కళ్ళది అది వచ్చిన క్యాంపులు పెట్టించుండు. అక్కడ హాస్పిటల్కి సిటీకి అందులో ఆపరేషన్ చేయించుకునే వాళ్ళని అక్కడ పోయేటట్టు చేసిండు. చాలా చేసిండు. రోడ్ల మీద చెట్టు పెట్టించండు, ఆ గడ్డి అంతా కొట్టించిండు, అన్నీ చేసిండు, చాలా చేసిండు. ఈ గ్రామానికి చెందిన లూర్దిరెడ్డి గారు మనతో ఉన్నారు. మరి లూర్దిరెడ్డి గారు కూడా గ్రామ అభివృద్ధిలో అంటే తన వంతుగా గ్రామ పెద్దగా పాల్పంచుకున్నాడు. అదేవిధంగా జార్జిరెడ్డి గారు కూడా ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది, కొత్త గ్రామ పంచాయతీని ఏ విధంగా గ్రామ పంచాయతీ తీర్చిదిద్దడం జరిగింది అనేది తన మాటలోనే అడిగి తెలుసుకున్నాం. చెప్పండి చిన్నారెడ్డి గారు, చెప్పండి. మంచిగానే చేసాడు, బాగానే పరిపాలన అయితే. సీసీ రోడ్లు వేసాడు. మళ్ళీ రెండవది గ్రామ పంచాయతీకి మామూలుగా వీధి లైట్లు వేయించాడు. పారిశుద్ధ నియోజకవర్గాల నుంచి కూడా మంచిగానే పని చేయించాడు. మళ్ళా అభివృద్ధి పనులు అయితే మంచిగానే చేసాడు. గ్రామంలో ఆర్థికంగా లేని వారికి సాయం అందించింది. కొంతమందికి ఇప్పుడు బీదస్తులు చనిపోతే సమాధికి ఇంత సహాయం చేశాడు. మళ్ళీ 2 రోజులు శ్మశాన వాటిక చేయించాడు. ఇక్కడ క్రీడా ప్రాంగణం మంచిగా చేసింది. కొత్త గ్రామ పంచాయతీ కదా, కొత్త గ్రామ పంచాయతీ అనే నేపథ్యంలో ఈ విధంగా పూర్తి స్థాయిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? కొత్త గ్రామ పంచాయతీకి అయితే మంచిగానే చేసాడు. ఏరువ సుజాత గారు మనతో ఉన్నారు. ఏరువ సుజాత గారు జార్జి రెడ్డి గారు చేసిన అభివృద్ధిపై ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి మేడం. మాకైతే సీసీ రోడ్డు పోసిండు మన ఊళ్ళో.
ఎన్ని లక్షలు అంటే తెలుసు అమౌంట్ ఏమన్నా? తెలియదు సార్ మాకు. ఓకే. మాకు సీసీ రోడ్డు వేసిండు, అడగంగానే వేసిండు. ఎన్ని రోడ్లు వేసిండు మొత్తం ఇక్కడ? ఇక్కడ మాకు అటు ఈ సందుకి ఎన్ని మీటర్లు ఉంటుంది అంతా? తెలియదు సార్ నాకు. ఓకే ఓకే. డ్రైనేజ్ కాలువ నిర్మించిందేమో? లేదు. అటు మోరీలు మోరీలు ఏం చేయలేదు. ఓకే. అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినావా? చేసిండు. ఎట్లా ఉంది మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే గ్రామంలో పరిస్థితి దొంగతనాలు జరిగిన గతంలో ఎట్లుండే పెట్టున్నాయి? ఇక అంటే పట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు. ఎప్పుడు ఫిట్ చేసినాక పట్టుకున్నారు? చేసినాకనే. అంతకుముందు అంతకుముందు ఏం లేదు. అంతకుముందు గట్నే వచ్చిపోయి దొంగతనం చేసేసరికి దొంగతనం జరిగేది తర్వాత పట్టుకున్నారు. మరి మొత్తం గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది పరిస్థితి పరిపాలన? జార్జ్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉంది, మంచిగా చేపిస్తారు, బాగానే చేయించాము. అలాగే ఈరోజు మనతో ఇదే గ్రామానికి చెందిన మరియపురం గ్రామానికి చెందిన వారు ఉన్నారు, లూర్దిరెడ్డి గారు ఉన్నారు. మరి లూర్దిరెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల కాలంలో జార్జ్ రెడ్డి గారు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది, అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, మరి అందరికీ ఆర్థిక సాయం చేస్తూ, అందరికంటే పేదవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ తనదైన శైలిలో ముందుకు కొనసాగిన నిర్ణయాలు. మరి ఆ అభివృద్ధి ఏ విధంగా ఉందనేది లూర్దిరెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. 4 మోరీలు కట్టించాడు. మోరీ కాడ చెట్టు మీద కాలువ అయింది. ఆ తర్వాత సీసీ రోడ్లు 3 వేసాడు. తర్వాత పేదలకు ఏమైనా సాయం చేసిందా? ఈ పేదలకు సాయం చేసింది అంటే అలాగే తెలియదు. ఇంకా శ్మశాన వాటిక అలాంటివి అది చేసాడు అక్కడ. ఇంకా అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఆయన 5 ఏళ్ల కాలంలో? 5 ఏళ్ల కాలంలో ఇవన్నీ చేసినాయని ఆయనే చేసినాయి. రోడ్లు కానీ కాలువలు కానీ, కాలువ కానీ, మోరీలు 4 కాండి 2 మోరీలు, ఇక్కడ 2 మోరీలు, 4 మోరీలు. సీసీ రోడ్డు 3 వేసిండు. పెద్దగా ఇటు వేసిండు, ఆ సందుకు వేసిండు, అటు 3 4 దిక్కులు వేసాడు. మొత్తానికి మొట్టమొదటి సర్పంచ్గా గ్రామాన్ని ఏ విధంగా చూసుకున్నాడు? ఆయన సాధించిన వరకు చేసిండు అన్ని పనులు. అయితే ఎవరు ఊళ్ళో ఊళ్ళో పెట్టుకున్నట్టు ఆయన చేసి. ఇదే గ్రామానికి మరియపురం గ్రామానికి చెందిన ఈరో ఇన్నమ్మ గారు మనతో ఉన్నారు. మరి ఈరో ఇన్నమ్మ గారు తను చూస్తున్న కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో బీరెడ్డి జార్జి రెడ్డి గారు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగించి, మరి ఇలాంటి వారు వచ్చినా వారికి ఆర్థిక సాయం అందించడం జరిగిందా? మరి పేదలు చనిపోతే ఏ విధంగా ఆదుకున్నాడు? మరి ఆ పేదల కోసం తను చేస్తున్న కృషి ఏ విధంగా ఉండేది గతంలో ఈ 5 ఏళ్ల కాలంలో అన్నది ఈ ఇన్నమ్మ గారితో అడిగి తెలుసుకుందాం. ఇన్నమ్మ గారు చెప్పండి, ఈ బీరెడ్డి జార్జి రెడ్డి గారు తను సర్పంచ్గా కొనసాగిన కాలంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది? ఎవరైనా అవసరమైతే వస్తే నా ముందు కూడా చాలా మందికి సహాయం చేసిండు. రామారావు నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, వేరే వాళ్ళకి కానీ అందరికి సాయం చేసింది. ఈ ఊర్లో ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఇంటికి పోయి ఖచ్చితంగా 5,000 ఇచ్చేస్తాడు. ఏమన్నా ఫంక్షన్లు అయినా అయినా ఎవ్వరు చూడరు, అందరు నా వాళ్ళే అనుకుంటాడు. అనుకుని అందరికీ ఏ ఫంక్షన్ లేదు. మేమేమో అర్జెంట్లని గోళ్ళని పోము కదా, మేము పోకుండా ఆయన అయితే ఖచ్చితంగా పోతాడు. అడిగి పోయి ఆశీర్వదించి వస్తాడు, ఇంతో అంత సహాయం చేసి వస్తాడు ఆడ తప్పకుండా. ఇంకా ఇక్కడ రోడ్లు కూడా అన్ని వేసిండు, వచ్చిన కాడికి అయితే వేసిండు. ఇంకా మంచిగా వేసిండు, అన్ని రోడ్లన్నీ వేసిండు, చెట్లు పెట్టిండు, మోరీ కట్టించిండు, సొంత పైసలు పెట్టి ఈ మోరీ కట్టించిండు. తర్వాత అంటే గవర్నమెంట్లో పెట్టుకున్నాడు, ఇంకా అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకా అవి ఇచ్చినాడు. ఇప్పటికైతే ఆయన 70 లక్షలు పెట్టినా అంటనే ఉన్నాడు మాతో కూడా ఎప్పుడు. ఇంక ఎన్ని కట్టినాయి మేము లెక్క చూడాలి, కానీ సెక్రటరీ సార్తో రాపిస్తానే ఉన్నాడు. అన్ని లెక్కలు చూసుకున్నారు, చేసిండ్రు, అన్ని బాగానే చేసిండు. మంచిగా ఊరికి అయితే మంచిగా చేసిండు అన్ని. ఇంకా అందరు చాలా మంది కూడా ఇంకా అపార్థం చేసుకోండి, కొంతమంది ఇంకా వాళ్ళు వీళ్ళు అది తిట్టినా కానీ ఓర్చుకుంటా. నేను మా ఊరు నేను పుట్టిన ఊరు అన్నట్టుగా ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా కూడా కొన్నిసార్లు చాలా సహాయం చేసేది బాగా. అన్నీ మొత్తం గ్రామం ఏ విధంగా మరి మంచిగా ఉంది గ్రామం. అన్ని లైట్లు కానీ, ఊర్లో సౌలతులు కానీ, సీసీ రోడ్లు అన్నీ సీసీ కెమెరా
సీసీ కెమెరాలు సొంత పెట్టి సొంత పైసలు పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళకి జీతాలు కూడా ఇస్తాడట. ఎవరికి? ఇప్పుడు ఆయనకి ఎక్కడన్నా కొద్దిగా పాడైనా కానీ ఆ పాడైన వాళ్ళకి ఇంకా రిపేర్ చేసే వాళ్ళకి 2000 ఖచ్చితంగా నెల చేసినా చేయకున్నా ఇస్తాడట. బాగలేనప్పుడు వచ్చి వాళ్ళు ఫోన్ చేయగానే వచ్చి మంచిగా చేస్తాడు. సీసీ కెమెరాలు కూడా అన్నీ సొంత పైసలు పెట్టి బాగానే చేస్తారు. ఎవరికైనా సహాయం కావాలంటే లేని వాళ్ళైనా మా వాళ్ళైనా లేని వాళ్ళకైనా చేస్తాడు. ఇంకా కొంతమందికి మోరీలు పోపించిండు ఆయన ఖర్చులు పెట్టి. కొన్ని ఇయ్యలేదు వాళ్ళు కూడా, ఇంకా ఇయ్యలేదు వాళ్ళు, గవర్నమెంట్ నుంచి రాలేదు. వాళ్ళు కూడా కొన్ని పెట్టుకున్నారు, జార్జ్ రెడ్డి కొన్ని పెట్టుకున్నారు అన్నట్టు. ఇంకా ఎవరైనా ఆపత్తులు అంటే యాక్సిడెంట్లు ఏంటి అంటే అది ఇది ఇంకా బాగానే ఇంటింటికి సహాయం చేస్తాడు ఎవరికైనా కావాలంటే. మరి ఇట్లా ఫ్రీ సర్వీస్ చేయడానికి గల కారణం ఏంటి జార్జ్ రెడ్డి గారు? ఇంకా ఊరు మనిషిని కదా, మా ఊరు మా సొంత ఊరు, మేము ఊరిని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచన. మరియపురం గ్రామానికి చెందిన అగాపే బాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు మాటలు విన్నా మరి ఈ యొక్క బీరెడ్డి జార్జ్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఏ విధంగా సాయం చేయడం జరిగింది, అదేవిధంగా ఈ చర్చికి తన వంతుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందా, ఏ విధంగా అభివృద్ధి పదంలో ఈ గ్రామాన్ని ముందుకు, అంటే గతంలో సర్పంచ్ లేకుండే మరి కొత్తగా సర్పంచ్ అయ్యాడు, అదేవిధంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అదే నేపథ్యంలో గ్రామానికి మండలానికి మిగతా సర్పంచ్లకు ఏ విధంగా సహకరించడం అనేది జరిగిందనేది ఈ చిరంజీవి గారి మాటల్లో తెలుసుకుందాం మనం. ఓకే సార్, చెప్పండి. బీరెడ్డి జార్జ్ రెడ్డి గారు వారు సర్పంచ్గా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిగా ఈ మరియపురం గ్రామ పంచాయతీ కావడం చాలా సంతోషం. ఆయన ద్వారా నిజంగా ఎంతో కృషి చేశారు, దానికోసం ఎంతో ప్రయాసపడ్డారు. దానివల్ల నిజంగా చాలా సంతోషించాను. ఇక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ కూడా దీన్ని గ్రామ పంచాయతీ చేయాలని ఎంతో ప్రయాసపడ్డారు. రెండవదిగా మా చర్చికి ఈ సంఘానికి అక్కడ కనబడుతున్నాయి కదా సోఫా సెట్లు కానీ లేకపోతే ఇక్కడ పోడియం కానీ సుమారు ఒక 50,000 సహాయం చేశారు. రెండవదిగా ఇంకోటి ఏంటంటే గ్రామంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేశారు. అభివృద్ధి పనులు అంటే కనబడుతున్నట్టు బస్ స్టాండే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్రీడా ప్రాంగణమే కానీ చివరికి చనిపోతే నిజంగా వాళ్ళు కూడా పెట్టుకోవడానికి స్థలాలు కూడా లేవు, లేకపోతే అక్కడ సమాధుల తోటే కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు. మరొక విషయం ఏంటంటే ఎవరైనా పేద భక్తులు చనిపోతే ఇమ్మీడియట్గా వారికి చనిపోయిన అదే రోజు వచ్చి వారికి ఆర్థిక సహాయం కూడా అందించారు. ఎందుకంటే వారు ఇమీడియట్గా ఎవరైనా డబ్బులు ఉండవు కనుక వారు సడన్గా చనిపోతే ఆ కార్యక్రమం కావాల్సిన డబ్బులు వారికి తెలియజేసిన మరుక్షణమే అందుబాటులో ఉంటే వచ్చి ఇచ్చేవారు. ఒకవేళ లేకపోతే కూడా వారి గ్రామ పంచాయతీ సిబ్బందితో కూడా పంపించి వారు చేయడం జరిగింది. చాలా సంతోషం నిజంగా. అటువంటి సర్పంచ్ మేము చాలా సంతోషించాం. మా చర్చను కూడా ఎన్నోసార్లు దర్శించారు, వారు వచ్చి వారు మాట్లాడారు. నేను ఇంకో మాట చెప్పాలనుకుంటే ఇటువంటి సర్పంచ్ మరొకసారి ఉంటే బాగుంటుందని నా ఆలోచన, ఆశ. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం చేసేవారికైనా బాగుంటుంది. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, గ్రామ ప్రజలు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం. కనుక ఆయనే మరొకసారి ఉంటేనా బాగుంటుందని నా ఆలోచన. నేను కూడా నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఆయన కూడా ఎన్నోసారి మందిరానికి వచ్చి మా సంఘంతో మాట్లాడి తర్వాత మాతో కూడా ప్రార్థన చేయించుకొని వెళ్ళడం జరిగింది. కనుక చాలా సంతోషం. అటువంటి సర్పంచ్ గారు సొంత ఖర్చులతో ఆయన చేయడం అనేది చాలా హ్యాపీ. ఇంకో మూడో విషయం ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఎవరైనా దొంగలు పడ్డా కానీ లేకపోతే ఏదైనా జరిగినా కానీ ఇమ్మీడియట్గా దొరకడానికి చాలా అవకాశం, మంచి అవకాశం. మా చెట్లు కూడా ఆల్రెడీ 2 సార్లు దొంగలు పడ్డారు. ఆ విషయం సర్పంచ్ గారు చెప్పాము. సర్పంచ్ గారు ఇది పరిస్థితి అంటే ఆయన ఇమ్మీడియట్గా దాన్ని అంతకుముందు సీసీ కెమెరా లేకుండే దొంగలు పడి తారని వగలగొట్టి ఒకటి బాక్స్ని ఎత్తుకెళ్ళారు. ఆ విషయం నేను తెలియజేస్తే కూడా ఆయన కూడా స్పందించారు. ఇకైతే బాగుండదు, ఎందుకంటే ఎవరు ఉండరు, ఇది కొంచెం ఊరికి దూరంగా ఉండదు అని ఆలోచన చేసి సీసీ కెమెరా ఇమ్మీడియట్గా పెట్టేశారు. ఊరంతా కూడా పెట్టడం చాలా సంతోషం. నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే ఆయనలో నచ్చినటువంటి గుణం ఏంటంటే గ్రామంలో ఏదైనా అంటే చిన్న చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది మనుషులు. ఆయన గ్రామ పెద్దగా ఉండి ఆయన దగ్గరికి వెళితే ఆ గొడవలు సర్దుమరిగేటట్టు చూసి పెద్దగా కాకుండా మాట్లాడేటువంటి నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అవసరంగా పెద్దగా చేసుకోవడం, పెద్ద కేసులు పోలీస్ స్టేషన్ అంతే, కానీ ఆయన దగ్గరికి వెళ్తే చక్కగా కూర్చోబెట్టి ఆయనే దాన్ని ఆ సమస్యను ఇద్దరి మధ్య మంచిగా పరిష్కరించి సమాధానపరిచేవాడు. చాలా సంతోషం అనిపించింది నాకు ఆ విషయం బట్టి. హ్యాపీ సార్ ఆ సర్పంచ్ గారు. ఓకే, మరి నెక్స్ట్ టైం ఒక రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం మళ్ళీ సర్పంచ్గా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా? ఖచ్చితంగా నా ఆలోచిస్తే ఖచ్చితంగా ఎన్నికయ్యే అవకాశం. ఎందుకంటే ఆయన చేసిన పనులు కనబడుతుంది కదా. ఎస్. మనతో ఈ మణిపురం గ్రామానికి చెందిన పెంటారెడ్డి సునీతారెడ్డి గారు మనతో ఉన్నారు. పెంటారెడ్డి సునీతారెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఈ గ్రామానికి బీరెడ్డి జార్జ్ రెడ్డి గారు ఏ విధంగా ఎలాంటి సేవలు అందించడం జరిగింది, మరి
ఆ నేపథ్యంలో ఈ ఈ పెంటారెడ్డి సునీతారెడ్డి గారితో మన వాయిస్ అడిగి తీసుకుందాం. మేడం చెప్పండి, ఈ జార్జి రెడ్డి గారు ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది? గత 5 సంవత్సరాలుగా బీరెడ్డి జార్జి రెడ్డి గారు మా గ్రామానికి తన సేవలను అందించారు. ఫోరం సర్పంచ్గా కూడా ఎన్నిక చేయబడ్డారు. వారు మా గ్రామం అందరూ కలిసి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల మేము మా సొంత మనిషిగా అంగీకరించినాము. మాలో కలిసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇన్ని రోజులు మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాడు. మొదట మా గ్రామానికి శ్మశాన వాటిక ఒకటి, మరి ఇంకా నర్సరీ, ఇంకా రోడ్లు వేయడంలో, చెట్లు నాటించడంలో చాలా ప్రధాన పాత్ర వహించాడు. చాలా హార్డ్ వర్క్ చేశారు. కానీ ఇంకా కూడా రోడ్లు మా యొక్క బజార్కి కూడా మంచి రోడ్డు వేయించారు. 2 సార్లు వేయించడం జరిగింది. ఇంకా చేయడం వల్ల కూడా వారి యొక్క సేవలని గుర్తిస్తూ, వారు చేసిన మంచి పనులను గుర్తిస్తూ మేము ఇంకా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నాము. మరియు ఇంకా చాలా అన్నిట్లలో ముందు పదంలో మా గ్రామాన్ని నడిపించాడు. మా గ్రామకి ఎక్కడ అంటే జరిగిన ప్రతి విషయంలో తనను సంప్రదించినప్పుడు తగిన సలహాలను మాకు అందించేవాడు. ఇక్కడికి వెళ్ళండి, ఇది జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి, అది జరుగుతుంది, మీరు ఇలా ప్రొసీడ్ కాండి అని మాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పేది. మా చిన్న గ్రామం అయినా కానీ ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గరే మాకు చేతగానోళ్ళని అందరినీ కూడా మా స్కూల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది, ఓట్లు వేయించడము అన్నిటికీ. కానీ చాలా కేర్ తీసుకొని మమ్మల్ని చాలా విధంగా ముందుకు నడిపించాడు మా గ్రామాన్ని. ఓకే, మరి రాబోయే రోజుల్లో మళ్ళీ జార్జి రెడ్డి వచ్చే అవకాశం ఉందా? ఇక ఒకవేళ రిజర్వేషన్ అయితే మళ్ళీ జార్జి రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంటుంది? ఇక అది జనాలు నేను అనుకున్న వాటికి నాకైతే హోప్ ఉంది. కానీ ఇంకా జనాలు ఎప్పుడు చెప్పలేక కేటీఆర్ పోయి ఏ విధంగానైతే కాంగ్రెస్ వాళ్ళని ఎన్నుకున్నా తెలియదు, ఎప్పుడు ఏ టైం ఇట్లా జనాలు తెలియదు కదా. ఇంకా నా పర్పస్ అయితే నాకైతే హ్యాపీగా ఉంది. తను చేసిన సేవలను మేము గుర్తిస్తున్నాము. మేమైతే ఇంకా మా గ్రామానికి వచ్చిన రోడ్డుని మేము బీరెడ్డి జార్జి రెడ్డి గారి రోడ్డే అని అనుకుంటున్నాం. ఈ మీ ఊరు జార్జి రెడ్డి సర్పంచ్గా కొనసాగుతూనే మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగింది. అవునండి. అదే నేపథ్యంలో మరి అభివృద్ధి ఏ విధంగా ఉంది జార్జి రెడ్డి గారి? జార్జి రెడ్డి గారి అభివృద్ధి ఈ మండలంలో మీరు ఏ ఊరికైనా పోయి పరీక్ష చేయండి, పరీక్షించండి. అన్ని ఊర్ల మీద మెరుగ్గా సీసీ రోడ్లే కానీ ట్రై మీరు అడుగుతుంది అడు చూస్తూ మాట్లాడండి. అడు చూసుకున్నాను ఈ ఊర్లో జార్జి రెడ్డి గారు అన్ని ఊర్ల మీద ఇప్పుడు సర్పంచ్ల పూర్వం అధ్యక్షుడు అయిందంటేనే ఆయన సత్తా ఏంటిదో తెలుస్తుందండి. ఆయన తన సొంత పైసలు కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి రాకున్నా కూడా తన సొంత నిధులు వెచ్చించి ఊర్లో తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఎంతో కొంత వచ్చినాయో తీసుకున్నాడో లేదో మాకు తెలియదు. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఊరికి ఎంట్రీలోనే మొట్టమొదట్లోనే పెద్ద ఒక కాల్వ, సీసీ కాల్వ. మళ్ళా ఇంతకుముందు ఈ ఊరిలో చనిపోయిన వాళ్ళకి కనీసం ఒక సమాధి తీసేటందుకు స్థలం కూడా లేదు. ఆ స్థలాలకు కూడా ఒక మంచిగా ఏది బరియల దొడ్డి అంటాం మేము, అది సమాధుల దొడ్డి తయారు చేసేవాడు. ఇప్పుడు అన్ని కులాలకి మంచిగా దాన్ని తయారు చేసేవాడు. ఇప్పుడు ఎవరైనా సంతోషంగా ఎక్కడో చనిపోయిన వాళ్ళు కూడా ఈ ఊరికి ఫోన్ చేసి ఈ ఊరు దొడ్డిలో పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయండి. మళ్ళీ ఇంకా అక్కడ చెట్లు, నర్సరీలు, ఊర్లు, గ్రీనరీ. మళ్ళా ఆయనకి ఇక ఈ సీసీ రోడ్లని ఎవరు వచ్చి చెక్ చేసినా కూడా ఈ ఊరంతా స్టాండర్డ్గా ఎక్కడా లేవండి. మీరు ఇప్పుడు చూసుకోండి, ఈ సీసీ రోడ్లు కానీ, ఆ చెట్లు కానీ, ఒక బరియల దొడ్డి కానీ, మళ్ళా మోటార్లు కాలిపోయినా, ఒక వీధి లైట్లకైనా, ఒక అర్జెన్సీలలో వేరే వాళ్ళ ఎవరైనా చనిపోయినారు అనుకోండి, తన సొంత నిధులు ప్రతి ఎవరు వ్యక్తి చనిపోతే వాళ్ళకి 5,000 కంపల్సరీ ఇస్తాడండి తన సొంత జేబులో నుంచి. ఎవరైనా చనిపోయినా ఈ ఊరే కాదు, పక్క ఊర్లో ఈ మండలంలో చనిపోయిన ఇప్పుడు రాజకీయ కార్యకర్తలనే కాదు, పేదలని తెలిస్తే చాలా 5,000 ఇచ్చేస్తారండి.
అదొక డ్యూటీగా టెన్షన్గా పెట్టుకున్నాడు. సేవలో మాత్రం తీసిపోడండి ఆయన. మీరు ఏది అడిగినా ఇక్కడికి వచ్చి పంచాయతీల్లో, వేరే ఊర్ల పంచాయతీలు కూడా ఈ గ్రామ పంచాయతీలో పరిష్కారం చేస్తారు. ఏది పక్క గ్రామ పంచాయతీలు కూడా ఈ ఊరికి వచ్చి పరిష్కారం చేసుకుంటారు. ఇక తనకి ఇక విలేజ్కి సంబంధించి చర్చి పనులలో కూడా అతనే ముందుంటాడు. చర్చికి ఈ ఊరు కట్టి 75 సంవత్సరాలండి. 75 సంవత్సరాల్లో గోపురాల మీద బెల్లు మొగాలంటే ఎవరికి సాధ్యం కాలేదు. తన సొంత నిధులతోని తన సొంత వేరే వాళ్ళని పట్టుకొచ్చి బిల్డింగ్ మించి 75 సంవత్సరాల తర్వాత ఈ ఊరిలో గంటలు మోగిచ్చాడు, చర్చి గంటలు. అంటే అది వేరే, అది ఆయన సొంత నిధులే. ఎక్కడ పెట్టినా సొంత నిధులే పెడతాడు. ఎవరైనా చనిపోయినా డబ్బులు ఇస్తాడు. మళ్ళీ డెవలప్లో కూడా ఇప్పుడు దాదాపు 68 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వెళ్ళి బిల్లుల రూపంలోనే ఆయనకు రావాల్సిన నిధులు 68 లక్షలు బిల్డింగ్ అయినాయి. ఇక ఏ ఊరికైనా ప్రతి ఊరిలో వ్యక్తిగతంగా పోయి అంటే మామూలుగా ఉన్నిళ్ళల్లో ఊరు డెవలప్ చేస్తారు తప్ప ఆ డెవలప్లో మళ్ళా తీసుకుపోయి ఇక నీ జేబులో పట్టని ఇయ్యరు. ఎందుకంటే పేదలు ఉంటే అది వ్యక్తిగతంగా జేబులో ఉండే చేస్తారు. అది ఇక నా జేబులోకి ఇయ్యలేదని కొందరు ఉంటారండి. ఏముంటుందా అట్లా అటువంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు కొందరు ఇక వ్యతిరేకంగా మాట్లాడితే చెప్పలేను. కానీ నేను ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఏ సవాల్కైనా సిద్ధమేనండి. చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో కానీ, సీసీ రోడ్లు వేయడంలో కానీ, బరియలు చనిపోయిన వాళ్ళకి ఒక గ్రౌండ్ తయారు చేయడమే కానీ, నర్సరీలే కానీ, ఇక వీధి లైట్లే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, ఒక డ్రింకింగ్ మళ్ళీ ఫిల్టర్ వాటర్ తెచ్చిపెట్టిండండి. తెచ్చిపెట్టి ఊరోళ్ళు అందరు సహకారం ఇస్తే అందరికి ఫ్రీగా వాటర్ అయినా ₹1 క్యాన్ అయినా నేను మెటీరియల్ మొత్తం తెచ్చిపెట్టాడు తన సొంత డబ్బులతో. ఇక ఊరోళ్ళు సహకారం ఇయ్యాక అది మెటీరియల్ అట్నే ఉంది ఇప్పుడు. అది ఆయన కొడుకు ఊరు కోసం సేవ కోసం ఇచ్చాడు. ఒక ప్రభుత్వ నిధులు కాదు, ఏ కాదు. ఎవరు కొడుకు? దినేష్ రెడ్డి ఆయన కొడుకు, పెద్ద కొడుకు తెచ్చిపెట్టాడు. అవి ఊరోళ్ళకి అందరికి ఫ్రీగా వాటర్ ఇద్దామని, డ్రింకింగ్ వాటర్. అన్ని ప్రతి దాంట్లో ఊరు డెవలప్ అనేది ఆయనకు ముఖ్యం. ఎవరిని తిట్టినా విమర్శ చేసినా ఫస్ట్ మన ఊరు బాగుండాలి, ఆదర్శ గ్రామంగా ఇది నిలవాలి. మనం ఏం చేసినా ఊరందరూ ఒక్క కట్టు మీద ఉండాలన్న ఉద్దేశం. అంటే ప్రతి ఊర్లో కొందరు ఇక చీల్చే వాళ్ళు ఉంటారు, అది ఉంటారు, అది కామన్. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నిటికీ కట్టుబడి ఉన్నది ఏ సవాల్కైనా సిద్ధమేనండి. ఇప్పుడు మొత్తం గ్రామం అభివృద్ధి పదంలో ముందంజలో ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నదండి. ఇప్పుడు ఈ ఊరిని వీడియో తీసుకోండి, మిగతా ఈ నర్మేట మండలమే కానీ, తరుగుప్పల మండలమే కానీ మీరు వీడియోలు తీయండి. ఇప్పుడు మనం బరియల దొడ్డికాడికి కానీ ఎక్కడికి కానీ పోదాం, రోడ్డు మించి వెళ్ళి అక్కడ దాకా వీడియోలు తీయండి. ఈ ఊరంతా నీట్గా మీకు ఎక్కడన్నా కనబడితే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మనము ఏదైతుందో ఈ మరియపురం గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మనతో ఉన్నారు. మరి మహేందర్ గారు మనతో ఉన్నారు. మరి మహేందర్ గారు ఇక్కడికి వచ్చి ఎంతో కాలం అవుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఈ పేదలకు పెన్షన్స్ ఇవ్వడం కానీ, రేషన్స్ కార్డులు ఇవ్వడం కానీ, మన జాజిరెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంది, ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు ఇన్ని రోజులు సాగినాయని చెప్పేసి ఎలా సాగాయి అనేది మన మహేందర్ గారి సెక్రటరీ గారి మాటలను విందాం. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు ఆమనగడ్డి మహేందర్, పంచాయతీ కార్యదర్శిగా 2019 సార్ ఏప్రిల్లో తీసుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా అప్పటి నుంచి కూడా ముఖ్యంగా బీరెడ్డి జార్జిరెడ్డి గారు సర్పంచ్గా ఉండడం, మాకు ఆనాటి నుంచి అతనితో చాలా అనుబంధం ఉంది. చాలా వాస్తవంగా ఆలోచిస్తే అతని దగ్గరుండి 5 సంవత్సరాలు అతనితో కలిసి పనిచేయడము, దగ్గరుండి చూడడం జరిగింది సార్. చాలా గొప్ప విషయం ఆ యొక్క బీరెడ్డి జార్జిరెడ్డి గారితో పనిచేయడం అనేది. యాజ్ ఎ సర్పంచ్ ఒక సేవకుడుగా, వాస్తవం సర్పంచ్ అనడం కంటే ఒక సేవకుడుగా చాలా అంటే దృక్పథంతో వచ్చినటువంటి వ్యక్తి చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆ ఊరికి ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరియాపూర్కు బీరెడ్డి జార్జిరెడ్డి ఉండడం అనేది ముఖ్యంగా అది చిన్న ఆమ్లెట్ విలేజ్ సార్. ఉమ్మడి తరుగుప్పల మండలంలో చిన్న తరుగుప్పలలో అంతర్భాగంగా ఉంటే దాన్ని కూడా వాస్తవంగా అది గ్రామ పంచాయతీ అయ్యే పరిస్థితి లేదు. వాస్తవంగా నేను పోయినాక తెలిసిన చిన్న గ్రామ పంచాయతీ కాలేని పరిస్థితుల్లో కూడా దాన్ని విశేషంగా కృషి చేసి ముఖ్యంగా దాని సెక్రటరీ లెవెల్లో మాట్లాడి కూడా కొంచెం కష్టపడ్డట్టు నాకు కూడా తెలిసింది. నేను అప్పట్లేను
వాస్తవంగా అప్పటికి కూడా నాకు తెలిసింది. ముఖ్యంగా ఏమైందంటే దానికి పాపులేషన్ సరిగా లేని క్రమంలో కూడా దానికి ఎంతో కొంత కష్టపడి సెక్రటరీ లెవెల్లో తిరిగి ముఖ్యంగా గ్రామ పంచాయతీ సాధించడంలో గొప్ప మైలురాయి అని చెప్పుకోవచ్చు సార్. వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఆయన ముఖ్యంగా ఇక సర్వీస్ ముఖ్యంగా డబ్బుల కంటే ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా ఈ రోజులలో కమర్షియల్ అయిపోయి 10 రూపాయలు పెడితే 12 రూపాయలు ఎట్లా సంపాదించాలనే ఈనాటి ఈ సమకాలీన కాలంలో ఆయన కూడా ముఖ్యంగా ఊరి కోసం కూడా చాలా పెద్ద ఎత్తున నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం ఖర్చు పెట్టుకుంటారా ఇట్లా కూడా గ్రామం కోసం అని చెప్పి అనే ఉద్దేశంతో ఇక చూసినాక సార్ మనం పోయిన క్రమంలో అక్కడ కూడా ఏమి లేని పరిస్థితిలో యొక్క సర్పంచ్ గారు రావడం, చిన్న గ్రామ పంచాయతీ అప్పుడున్న కొత్తలో కూడా అప్పుడు యొక్క మండలకు జిల్లా పరిషత్ రాని సందర్భంలో కూడా నెలకు 68,000 మంత్లీ వచ్చేది సార్ గ్రాంట్ కూడా. అలాంటి సందర్భంలో కూడా చాలా గొప్ప పని. వచ్చిన కొత్తలోనే 3 లక్షలు పెట్టి ఒక స్ట్రీట్ లైట్స్ మొత్తం ఊరు మొత్తం వేయించడం, ముఖ్యంగా సీసీ రోడ్ సార్ కొత్త బజార్ రోడ్ 10 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యంగా డ్రైన్స్ కానీ మోడర్న్ డే మనకు బస్ స్టాండ్ మూల మీదే ఉంటుంది. అప్పుడు నేను వచ్చిన కొత్తలో యొక్క వర్షాలు తీవ్రంగా పడ్డప్పుడు ఎస్సీ కాలనీకి తీవ్రమైన వరద వచ్చేది, నేను కలర్ చూసిన. ఆ తర్వాత అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒకసారి వర్షాకాలంలో పడుతుంటే నాకు అనిపించింది అంటే అది నిజంగా ఆయన ఎంత ముందు చూపు ఉన్నదని చెప్పి. వర్షాలు పడ్డప్పుడు తీవ్రమైన వరద వచ్చేది. ఆ 1 or 2 years కోసం తర్వాత అది కట్టిన తర్వాత ఫ్లో అంత లెవెల్లో పైనుంచి వాటర్ పోయి అటు ఎస్సీ కాలనీ పోకుండా స్ట్రేట్గా వెళ్ళిపోవడం, నర్సాపూర్ రోడ్కి వెళ్ళిపోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. అది ఆ విషయంలో డ్రైనేజ్ కానీ ముఖ్యంగా యొక్క సీసీ రోడ్లు కానీ ముఖ్యంగా అప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పల్లె ప్రగతి పనులు. చాలా ఇబ్బందులు ఉండేది సార్, చాలా ప్రెజర్ ఉండే. వాస్తవం ల్యాండ్ లేదు. ముఖ్యంగా యొక్క ఊరికి ఏంటంటే ఒక మైనస్ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఆయన కొత్తగా సర్పంచ్ ఇచ్చిండు, సర్వీస్ చేయాలనే దృక్కోణంతో వచ్చిండు. అలాంటి లాంటి సందర్భంలో కూడా సర్పంచ్కి నాకు కూడా కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా జరగడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రెజర్ పెడుతుంది కట్టాలని ఆయన మీద ప్రెజర్ చేయడం. ఆయన కూడా ఇక గత్యంతలేని పరిస్థితులు ల్యాండ్ ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఒక గుంట కూడా ఎవరు ఇస్తలేరు సార్, ఎందుకంటే మనం చూస్తున్నాం భూమి అనగానే చాలా వాల్యూ అయిపోయింది. అలాంటి సందర్భంలో గుంట భూమి లేదు. గవర్నమెంట్ ఇవ్వాలంటే మరి తరుగుపులో ఇస్తారంట, తరుగుపులు ఇస్తారంటే మనం సర్వీస్ చేసుకొస్తాం. ఓ సెగ్రిగేషన్ షెడ్ కట్టుకోవాలి, క్రిమేటోరియం కట్టుకోవాలి. ఈ విధంగా పల్లె ప్రగతి పనులు ఏది ఇచ్చారంటే మన ఊళ్ళో భూమి ఉండాలి. ఎవరు ఇవ్వని సందర్భంలో చాలా సొంత ల్యాండ్ సొంత యొక్క ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధమైనది తప్ప ఆల్టర్నేట్ లేదు. ప్రతి వాళ్ళు ఎంపీడీఓ వల్ల ఈ కలెక్టర్ కూడా వచ్చాడు, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు పనులు అవుతారు అని చెప్పి. అప్పుడు కూడా కలెక్టర్ గారితో ముఖ్యంగా సర్పంచ్ గారి మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. ఎందుకంటే జరగాలి, ల్యాండ్ లేదు, సొంత ల్యాండ్ లేదు, మీరు ల్యాండ్కు డబ్బులు వేయండి సార్ చేస్తామంటాడు. ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఇక తప్పనిసరి పరిస్థితుల తర్వాత మళ్ళీ డిఆర్డిఓ సార్ రావడం జరిగింది. దాని మీద ఇక సారే రియలైజ్ అయ్యి మళ్ళీ ఇక సొంత ల్యాండ్నే ఒక 1/2 acre ఆ యొక్క 1/2 acre సొంతంగా ఇచ్చినటువంటి డొనేట్ చేసాడు వాళ్ళ డాడీ పేరు మీద వాళ్ళ మమ్మీ పేరు మీద. ముఖ్యంగా పల్లె ప్రగతి వనం ప్లేస్ కానీ ఇప్పుడు నర్సరీ ప్లేస్ కానీ సెగ్రిగేషన్ షెడ్ కానీ ఈ యొక్క 1/2 acre ల్యాండ్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మమ్మీ డాడీ స్మారకార్థం కూడా యొక్క గ్రామ పంచాయతీ పేరు మీద అది జరుగుతుంది సార్. ఇప్పుడు మనం ముఖ్యంగా అందులో కూడా చెట్లు కూడా తన సొంత అప్పుడు కూడా చాలా కాస్ట్లీ చెట్టు తీసుకొచ్చి కూడా పెట్టడం జరిగింది, ఎందుకంటే బాగుండాలనే ఉద్దేశంతో. దాంతో పాటుగా సార్ మనకు ఈ క్రెమటోరియం కూడా ముఖ్యంగా తిరుమల రెడ్డి ఫ్యామిలీ వాళ్ళని కూడా అభినందించాలి. తిరుమల రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక 10 గుంటలు మనకు క్రెమటోరియంకి ఇవ్వడం జరిగింది. జార్జి రెడ్డి సొంతంగా ఒక 1/2 acre ఇస్తే మనం అందులో పల్లె ప్రకృతి వనము, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు దాని పక్కనే ఒక మనకు అప్పుడు మళ్ళీ సర్పంచ్ గారు చొరవ తీసుకుని దానికి వాళ్ళని కూడా మెప్పించాడు. వాళ్ళది కూడా పుత్రుల ల్యాండ్ అది కాబట్టి వాళ్ళందరినీ మెప్పించి మనకు ఒక 10 గుంటలు ల్యాండ్ ఇచ్చేటట్లు ప్రత్యేక. దాంతోపాటు సార్ ఇంకా ఇవే కాకుండా మనకు సీసీ కెమెరాలు సార్. ఇప్పుడు ఈవెన్ తలుగుప్పులు అంత పెద్ద గ్రామ పంచాయతీ తరుగుప్పుల హెడ్ క్వార్టర్లో కూడా కెమెరాలు చాలా పెట్టింది. 33 కెమెరాలు సార్, చాలా అని కాదు. తరుగుప్పుల మండలంలో నెంబర్ 1 అంత చిన్న విలేజ్లో ముఖ్యంగా కమిషనర్ మనకు అప్పుడు ఏసీపీ నుంచి అందరూ వచ్చి పెద్ద ప్రోగ్రామే చేసిండు సార్. అందరూ వచ్చారు మామూలు మొత్తం పోలీస్ స్టాఫ్ కానీ ఏసీపీ లెవెల్ డివిజన్ లెవెల్ పోలీస్ అధికారులు అందరూ కూడా వచ్చారు. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సీసీ కెమెరాలు ఇనాగ్రేషన్ జరిగింది. చాలా గొప్పగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 33 కెమెరాలు వాళ్ళు కూడా స్పెషల్గా కితాబు ఇవ్వడం జరిగింది గౌరవ సర్పంచ్ గారికి. ఎందుకంటే ఈవెన్ తరుగుప్పుల మండలంలో చిన్న గ్రామ పంచాయతీ, ఆ తరుగుప్పుల నుంచి సొంత నిధులే సార్. అవి కూడా సీసీ కెమెరాలు కూడా సొంత నిధులే. వాస్తవం వచ్చేది ఇప్పుడు మనకు మండల్ ఫండ్ జెడ్పీ ఫండ్ పోయిన తర్వాత మనకు వచ్చేది 42,000-48,000 మధ్యలో వస్తుంది సార్. అది పెద్ద దానికి ఇప్పుడు జీతాలకు కరెంట్ బిల్లకు కూడా సరిపోదు. ఆయనకు డబ్బులకు ఆశించలే. ఏమంటే ఒకటే మాట చెప్తాను, నేను కూడా చెప్తాను సార్. చిన్న గ్రామ పంచాయతీ సార్, ఇంత డబ్బులు పెట్టుకుంటే ఏం చేస్తారంటే ఒకటే మాట చెప్తాడు, సార్ వచ్చేది ఇవ్వండి, రాదు మీరు మర్చిపోండి. నేను మిమ్మల్ని అడగా, నాకు ఒకటే ఒక ఫార్ములా చెప్తాడు. నేను వచ్చిన కొత్త నాకు ఇదే డైలామా అనిపించేది. మేము కొత్త వచ్చినాం సార్, మనకు ఎంత వస్తే 10 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, 10 వస్తే 20 రూపాయలు ఖర్చు పెడుతుంది సార్. ఇది ఎట్లా సాధ్యం సార్, ఇబ్బంది అవుతుంది కదా రేపు అంటే, సార్ మీరేం ఇబ్బంది పడకండి, వచ్చేది నాకు ఇవ్వండి, రాంది వదిలిపెట్టాడు, నా ఊరి కోసం నేను చేసుకుంటాను. ఇలాంటి సందర్భంలో ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఎందుకంటే మన చిన్న గ్రామ పంచాయతీ, చిన్న కుటుంబం ఉంటే చిన్నగానే పని చేసుకుంటాం. పెద్ద చేస్తే కూడా రేపు ఇబ్బంది అవుతుంది సార్ అంటే
మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్, నా ఊరికి నేను చేసుకోవద్దా, నా ఊరికి నేను చేసుకుంటా, వచ్చేది ఇవ్వండి, రాంది మిమ్మల్ని అడగ. అట్లా చాలా పనులు చేసింది సార్. వాస్తవంగా బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు మీరు చూడండి, మీరే చూసుకుంటే వెళ్ళండి, గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ అంత చిన్న గ్రామ పంచాయతీకి అంత కాస్ట్లీగా, మళ్ళీ మామూలుగా గ్రామ పంచాయతీ ఇక బస్ స్టాండ్ కూడా చాలా నీట్గా ఎంతో మనకు తరుగుపుల నర్మట మధ్యలోనే అవపడుతుంది. నేను మీకు చెప్పాల్సిన పర్లేదు. అది వాళ్ళ డాడీ స్మారకార్థం కూడా బస్ స్టాండ్, వాళ్ళ మమ్మీ డాడీ స్మారకార్థం. దాంతోపాటు సార్ మొన్న ఇంతకుముందు ఒక టీకేపీ తెలంగాణ క్రీడా ప్రాంగణం కూడా అక్కడ జాగలేదు, అప్పటికి హాఫ్ ఏకర్ ఇచ్చి చాలా బాగా ఫోర్స్ చేయడం జరిగింది. ఆ తిరుమల రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు క్రిమిటర్కి ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భంలో ఎవరు ఇవ్వలేని పరిస్థితి, ఇక అందరి అయిపోయినాయి, టీకేపీ కూడా అయితలేదు. ఎట్లా సార్ మరి పరిస్థితి అంటే ఏం విధి లేక ఆ యొక్క వాళ్ళ మమ్మీ డాడీ యొక్క స్మారక వాళ్ళు అక్కడే సమాధుల స్మారకం దగ్గరనే ప్లేస్ ఉండే, అందులో నుంచి అల్లకెళ్ళేసారని అందులోనే అంతర్భాగం ఆ ప్లేస్లోనే ఒక 5 గుంటల ప్లేస్లో ఇక తెలంగాణ క్రీడా ప్రాంగణం కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సార్. ఈ విధంగా చెప్పుకుంటూ వాస్తవంగా ల్యాండ్ ఇవ్వడంలో కానీ, ఒక కన్స్ట్రక్షన్స్, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మోడర్న్ డ్రైనేజ్ వాస్తవం అంత పెద్ద అంత హై లెవెల్లో ఎవరు కట్టరా మోడర్న్ డ్రైనేజ్ కూడా నర్సాపూర్ బస్ స్టాండ్ నుంచి నర్సాపూర్ రోడ్, కొత్త బజార్ సీసీ రోడ్లు అని చెప్పిన డీసీపీఎల్ కూడా రోడ్లు వేయించి ఒక పెండింగ్ ఉన్నా సార్. ఎస్సీ కాలనీలో రోడ్ అది కూడా ఒక ప్లాన్లో ఉండే, అది కూడా ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా మాట్లాడి అది కూడా తీసుకొని వస్తారని కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు ఒక ఎస్సీ కాలనీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా సార్ లైట్స్ కూడా పర్ఫెక్ట్ 75 లైట్లతో పర్ఫెక్ట్గా ఊళ్ళన్నీ కూడా అన్ని స్తంభాలకు లైట్లు, 33 సీసీ కెమెరాలు, ముఖ్యంగా మెజారిటీగా ఒక 60% మనకు రోడ్డు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకో 40% ఎస్సీ కాలనీలో రోడ్లు వేస్తే పర్ఫెక్ట్ అయింది సార్. బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ కట్టించడం జరిగింది. ఈ నెక్స్ట్ ఒకటే మనకు లోటు ఉంది సార్, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాలి. ఇంత అయిపోయినా కూడా మనం కూడా ప్రెజర్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా 20 లక్షలు శాంక్షన్ అయినాయి, అది కూడా సంతోషదాయకం. కానీ ఇక దాన్ని కూడా నేను ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయినా. ఇప్పటికీ హాఫ్ ఎకర్ ల్యాండ్ ఇచ్చిండు, ఇక్కడ 5 గుంటల ల్యాండ్ ఇచ్చిండు, ఇక మరీ ఫోర్స్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో నేను కూడా వదిలిపెట్టిన. ఇక మనం ఎందుకంటే ఎక్కువ విషయం తీసుకొచ్చేస్తే ఇక ఆయన కూడా తలకు మించిన భారం అయిపోయింది. అప్పటికి వాస్తవం తనకు చేయాలని చెప్పి కూడా ఆలోచించకుండా తనకు ఊరి కోసం ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేసింది. ఇక అప్పటికి ఆయనకు కూడా అంటే ఏమైపోయిందంటే ఉన్న ఎక్కువ పెట్టేదానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి ఇక రియలైజ్ అయ్యి ఆయన ఇక అంటే అప్పటింత ఉత్సాహం లేదు ఇక చేయాలని చెప్పి. చేసే దానికంటే ఎక్కువ చేసాడు, డబ్బులు పెట్టి కాబట్టి ఇక దాన్ని కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో అడగలేకపోయినా. ఆయన కూడా లోపల ఉన్నది మనసులో, నేను అన్ని చేసినా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేయలేకపోయినా చేస్తా అని, కానీ అది డైలమాలో ఉన్నాడు. అది కూడా చేస్తాడని ఆశిస్తున్నాం. ఇంకా చేయాలి సార్ చాలా. మొత్తానికైతే అన్ని ఊళ్ళతో పోలిస్తే గ్రామ పంచాయతీ మరియాపురం అనేది ఒక గొప్ప విషయం. నేను కూడా అక్కడ 5 ఏళ్ళు పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్ నేను అక్కడే రెగ్యులరైజ్ చేసుకున్నాను సార్, అది కూడా ఒక నాకు సంతోషదాయకం అన్నట్టు. ఫస్ట్ పోస్టింగ్ చాలా కష్టపడ్డా, టీచింగ్ ఫీల్డ్లో ఒక 10 ఏళ్ళు చేసుకుంటూ వచ్చినాం. ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది అక్కడే రెగ్యులరైజ్ అయినా, అక్కడే మళ్ళీ జిల్లా ట్రాన్స్ఫర్లో భాగంగా అంక్షాపూర్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది సార్. మొత్తానికి ఏది ఏమైనా ఇక మరియాపురం గ్రామ పంచాయతీ బీరెడ్డి జార్జిరెడ్డి సారథ్యంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎప్పటికి కూడా ఆయనతోనే అనుబంధం ఉంటుంది సార్. అయితే అది గ్రామానికి త్రాగునీటి సౌకర్యం ఇంతకుముందు ఉండేనా? డ్రింకింగ్ వాటర్ విషయంలో ఓకే సార్, సఫిషియెంట్. గతంలో ఇప్పుడు అంటే అందులో ఒకటి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళది కూడా ట్యాంక్ ఉంటుంది సార్. మిషన్ బై ఫుల్ వాటర్ గురించి ఇబ్బంది ఉంది. వాటర్ గురించి కూడా ఆయన స్పెషల్గా ఏం పెట్టలేదు, చెప్పండి పెట్టలేదు దాని గురించి. అంటే దాని గురించి ఆల్రెడీ అప్పటికే కొంచెం వాళ్ళ ముందు చూపు ఉంటుంది విడీస్ కమ్యూనిటీ వాళ్ళకి. ఆల్రెడీ పెద్ద ట్యాంక్ ఉన్నది సార్. ఈ ట్యాంక్తో మనకు దాంతో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఉంది. పెన్షన్ కూడా చెప్తా సార్, మీరు అడుగుతారు చెప్తా. మరి గ్రామంలో పేద ప్రజలు చాలా మంది ఉన్నారు కదా, అంటే రెడ్డిసే కాకుండా ఎస్సీ కాలనీ కూడా ఉంది కదా. ఎస్సీ కాలనీ పేదల కోసం ఈ పెన్షన్స్ ఎన్ని శాంక్షన్ చేయించారు జాగ్రత్త? 22 పెన్షన్స్ సార్. నేను వచ్చిన కొత్తలో బాగా ప్రతిసారి చెప్పేది. వాస్తవంగా ఎస్సీ బీసీలో కూడా అందులో ఉన్న 22 పెన్షన్లు కూడా 14-15 వరకు ఎస్సీ బీసీలో ఉన్నాయి సార్. అందులో కూడా గొప్ప విషయం నాకు ముందు చూపి ప్రతిసారి సెర్చ్ చేయమని చెప్పేది నన్నే. సార్ మనకి ఎస్సీలు బీసీలు చాలా వెనుకబడ్డారు, మన ఊళ్ళో ఎవరున్నా కూడా పెన్షన్ పెట్టి వేస్తారు సార్. బాగా ఆరాటం ఉండేది. అప్పుడే గవర్నమెంట్ పెన్షన్ల విషయంలో ప్రత్యేక చొరవించింది. వాళ్ళందరూ కూడా డేటా కలెక్షన్ చేసి ముఖ్యంగా 22 పెన్షన్ సార్ రావడం జరిగింది. సార్ ఆధ్వర్యంలో సర్పంచ్ గారు తీసుకుపోయి ఒక పెద్ద ప్రోగ్రాం జరిగింది. ఒక ఫంక్షన్లో పెట్టి ఆ యొక్క సర్పంచ్ గారి మార్గదర్శకత్వంలో కూడా వాళ్ళకి ఇప్పుడే జరిగింది. చాలా సంతోషం. 22 కొత్త పెన్షన్. మొత్తం ఇప్పుడు మరియాపురంలో 53 పెన్షన్స్ ఉన్నాయి సార్. మళ్ళీ రేషన్ కార్డ్స్ ఏమన్నా? రేషన్స్ కార్డ్స్ అంటే ఏం రాలేదు సార్. ఆ మధ్యలో కొత్త రేషన్ కార్డ్స్ ఏం రాలేదు. ఇప్పుడు వస్తుంది సార్ కొత్త రేషన్ కార్డులు. మొన్న రీసెంట్గా 11 ఏమో శాంక్షన్కి వచ్చింది. వాటి మీద వెరిఫికేషన్ జరుగుతుంది.
మొత్తం జార్జి రెడ్డి అంటే సర్పంచ్ పాలన ఏ విధంగా చాలా సంతోషం సార్. అందరితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ సార్. సార్ మొత్తానికి కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్, మంచి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అందరి గురించి ఆలోచించేవాడు, ఇక సేవ చేయాలని తత్పరత ఎక్కువ ఉంటుంది. తనకు ప్రోత్సాహం ఇస్తే ఇంకా ముందుకు చేయడానికి, ప్రజల యొక్క సహకారం ఉంటే ఇంకా ఆ ఉత్సాహంతో డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి కాదని, డబ్బుల సర్వీస్ గురించి ఆలోచిస్తాడు, ప్రజల సంతోషం గురించి ఆలోచిస్తాడు. ప్రజలు 10 మంది పోయి ఇది కావాలంటే దానికోసం ఎంత తిప్పలైనా పడతాడు. ఆ యొక్క నేచర్ని చూసుకునే విధంగా 10 మంది కలిసిపోయి సార్ మాకు ఇది ఉన్నదంటే ఎంత కష్టమైన ఆయన దగ్గర లేకున్నా కూడా ఏదో తిప్పలవడన్నా ఇక ప్రజల మేలు చేసేటువంటి పని చేసే గొప్ప వ్యక్తి సార్. చాలా అదృష్టం అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది గ్రామ సెక్రటరీ గారి వివరణ. మరియాపురం అంగన్వాడీ సెంటర్లో సార్ వాళ్ళు వచ్చారు. మేము తరిగొప్పుల నుండి ఇక్కడికి గత 13 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాము. సార్ వాళ్ళు మేము ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా మళ్ళీ తీసుకొచ్చిండు మమ్మల్ని ఇక్కడికి తరిగొప్పులకి. సెంటర్నే అక్కడికి క్లబ్ చేసింది అన్నట్టు మేడం. అప్పుడు క్లబ్ చేస్తే మళ్ళీ సార్ వాళ్ళు ఇక్కడ మా పిల్లల్ని మాకు ఉండాలి, మా ఊర్లో మాకే ఉండాలని మళ్ళీ తీసుకొచ్చిండు సార్. చాలా చిన్న పిల్లల కోసం చాలా పనులు చేసిండు సారు. పడిపోకుండా అన్నీ తీసుకుంటా చూసి ప్రైవేట్ స్కూల్ పోకుండా కూడా అక్కడ సెయింట్ ఆన్ స్కూల్ వాళ్ళ సార్లకు కూడా చెప్పిండు. అక్కడ మోటివేషన్ చేసి అక్కడికి వెళ్ళొద్దు, అంగన్వాడికే పంపించాలి, మీరు పిల్లలు పంపిస్తేనే సెంటర్ ఉంటుంది అని చెప్పిండు సార్. ఈ గ్రామస్తుడు వెలంగిని మనతో ఉన్నాడు. మరి వెలంగిని చెప్పండి, ఈ విధంగా మీ జార్జి రెడ్డి గారు సర్పంచ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది? చాలా మంచిగానే చేసిండు. గతంలో అన్ని పొక్కల రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు పెద్ద ఎత్తున సిసి రోడ్లు పోసిండు. ఆయన పోసే విధానంలో క్వాలిటీ ఉన్నది, నాణ్యత ఉన్నది. ఎవ్వరు చేయనటువంటి పెద్ద పెద్ద సిసి రోడ్లు పోసాడు, ఎత్తుగా పోసాడు, పెద్దగా పోసాడు. బాగా ఇంకా పెన్షన్స్ అలాంటి ఏమవుతుంది? పెన్షన్స్ కూడా అందరికి వచ్చినాయి, దాదాపు అర్హులు అందరికి వచ్చింది, వచ్చేలాగా చేసి ఉంటుంది. ఎట్లుంది పరిపాలన తీరు సర్పంచ్? ఆయన ఉన్నంత వరకు ఓకే, ఇప్పుడు చెప్పలేము కానీ ఇప్పటి వరకు అయితే ఓకే. ఇప్పుడు ఖర్చు వచ్చింది, ఓకే, పర్వాలేదు. ఏం చేసిండు మీరు జార్జి రెడ్డి? చాలా సీసీ రోడ్లు కానీ, చేళ్ళ కాడికి మోరీలు కానీ, అలా చెత్త అది పోసిండు. వాళ్ళకు ఓరాకుంటుంటే కాలువ బాగుంటే వాళ్ళకు ఇట్లా బ్రిడ్జ్ లాగా పోసింది, వాళ్ళు మంచిగా ఫ్రీగా పోతారు. ఇప్పుడు మాకు కూడా ఆడ కార్లు ఉన్నది, ఆ కార్లకు కూడా మోరీలు వేసిండు. ఇక్కడ మోటార్కు కానీ దానికి కానీ ఇక్కడ కార్లు బాగా చేసిండు, మంచిగా చేసిండు. 5 ఏళ్ళు అయినా కానీ బాగానే చేసిండు. ప్రతిదీ మేము తరగపులో పోయి తెచ్చుకునేది ఏది కానీ, ఉపాధి హామీ కానీ పోయి చేసేది, గొల్లపుంట్లకు పోయి చేసేది. ఇక్కడనే మాకు మా ఊళ్ళో చేసుకోవడానికి ప్రతి దానికి ఏది కానీ, గ్రామ పంచాయతీ కానీ ఏదన్నా మేము పోవడానికి కానీ ఏదన్నా కానీ పంచాయతీలు కానీ ఏది కానీ సర్పంచ్ గారు ఇక్కడనే ఆయన ఆధ్వర్యంలోనే అన్ని జరిగిస్తాడు. పోలీస్ స్టేషన్లకు పోకుండా దేనికి పోకుండా అన్ని ఇక్కడనే పంచాయతీలు కానీ ఏదన్నా కొట్లాటలు కానీ ఏది కానీ ఇక్కడనే మంచిగా జరుగుతున్నాయి. ఇక మేము పోలీస్ స్టేషన్కి ఇట్లా ఎక్కువ ఏం పోము. పింఛన్లు ఎలా ఉన్నాయి? పింఛన్లు బాగానే ఉన్నాయి, అందరికి వస్తున్నాయి కానీ ఒక 2-3 అప్లై చేసుకుందని వాళ్ళకి కొత్త వాళ్ళకి రాలే. ఇంకా కొత్త ఇది తరిగొప్పుల మండలం మరియాపురం గ్రామంలోని బీరెడ్డి జార్జి రెడ్డి గారి అభివృద్ధి తీరు. ఎవరిని అడిగినా ఏమడిగినా కానీ బీరెడ్డి జార్జి రెడ్డి తనకున్న స్తోమతను మించి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. గ్రామంలో సీసీ కెమెరాలతో పాటు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ అండ్ నర్సరీ, సీసీ రోడ్లు, మోరీలు తదితర అంశాలు ప్రతి ఒక్కటి తనదైన శైలిలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. మరి గతంలో తరిగొప్పుల కింద ఉండే హామ్లెట్గా పిలువబడే మరియాపురం ఇప్పుడు సొంత గ్రామ పంచాయతీగా ఏర్పడి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా బీరెడ్డి జార్జి రెడ్డి గారు తనదైన శైలిలో దాదాపు లక్షలాది రూపాయలు వెచ్చించి సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ సర్పంచ్గా ఉన్న బీరెడ్డి జార్జి రెడ్డి గారు మరిన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ కాంతితో శ్రీనివాస్ జయంతి